ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. ఎందుకని నా క్యారెక్టర్ సత్య అనే క్యారెక్టర్ నాకు ఇచ్చిన దానికి, ఒక చాలా మంచి క్యారెక్టర్ నా కెరియర్లో ఒక మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తానని ఒక సాటిస్ఫాక్షన్ ఉండింది. అండ్ ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్, మా సినిమాకి మంచి రెస్పాన్స్ ఇచ్చి సక్సెస్ చేసిన దానికి. మొత్తం అందరూ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా మాస్ కానీ క్లాస్ కానీ అందరూ చూస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో క్యారెక్టర్ ఇప్పుడు అందరికి తెలుసుంటుంది, నేను రవితేజ గారు సిస్టర్గా ప్లే చేశాను. ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు ఈ క్యారెక్టర్ మీద కాన్ఫిడెన్స్తో ప్రతి ఒక్కరు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ ఎంకరేజ్ చేసి మీ క్యారెక్టర్ డెఫినెట్గా ఈ సినిమాలో ప్లస్ అవుతుంది, మీకు ప్లస్ అవుతుంది అని చెప్పి ఎంకరేజ్ చేశారు. సో షూటింగ్ జరిగినప్పుడు అంతా చాలా 100% ఇవ్వాలి అని కాన్సన్ట్రేట్ చేసాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవాళ అందరూ సినిమా చూసి మీ క్యారెక్టర్ బాగుంది, బాగా చేశారు అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంది. అండ్ వర్కింగ్ విత్ రవితేజ గారు అండ్ చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, పెద్ద స్టార్ కాస్ట్ ఈ సినిమాలో. ఐ థింక్ నాకు ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టార్ కాస్ట్తో వర్క్ చేస్తున్నాను. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ చాలా నేర్చుకున్నాను చాలామంది దగ్గర నుంచి. అండ్ ఫస్ట్ టైం నేను చేసిన సినిమాల కన్నా ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఒక సిస్టర్ రోల్ ప్లే చేశాను. టోటలీ లవ్ ట్రాక్ అట్లాంటి ఏం లేకుండా మోర్ ఆఫ్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్స్ ఈ క్యారెక్టర్లో. సో ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ. తర్వాత మ్యూజిక్ అందరికి తెలుసు, ఇట్స్ బిగ్ సక్సెస్. మంచి సాంగ్స్, నాకు సాంగ్స్ లేదు కానీ పిక్చరైజేషన్ చూసిన తర్వాత ఇంకా నచ్చుతుంది సాంగ్స్. సో సాంగ్స్ ఆర్ అమేజింగ్. అండ్ మా సినిమాకి ఇంకా పెద్ద ప్లస్ అంటే డెఫినెట్లీ చోటాకే నాయుడు గారు, మా కెమెరామెన్, అమేజింగ్ కెమెరామెన్. ఆయనతో వర్క్ చేయడం అంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా రోజులు ఆయనతో వర్క్ చేయాలని అనుకున్నాను, ఈ సినిమా ద్వారా జరిగింది. అండ్ ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను, ఎందుకంటే సెట్ నుంచి మనం ప్రతి షాట్ చేసినప్పుడు ఫినిష్ చేసే లోపల నెక్స్ట్ షాట్ పెట్టేస్తారు, అంత త్వరగా అంత ఫాస్ట్. అట్ ద సేమ్ టైమ్ విత్ సూపర్ క్వాలిటీ. సినిమా చూసినప్పుడు తెలుస్తుంది, ఈచ్ ఫ్రేమ్ ఇస్ లైక్ అమేజింగ్. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఈ సినిమాలో ప్రతి డిపార్ట్మెంట్ అని డైరెక్షన్ కానీ కెమెరా డిపార్ట్మెంట్, ప్రతి టెక్నీషియన్, నా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అందరూ చాలా హెల్ప్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీడియాకి, ప్రెస్కి, మా ఆడియన్స్కి, చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. శాన్వి ప్రొడక్షన్స్ వీర సినిమా ఇంత దిగ్విజయంగా ఆడుతున్నందుకు, అందులో నటించిన నటుడిగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ హాఫ్లో నేను రవితేజ గారు కలిసి నటించినప్పుడు ఆ సీన్స్ చాలా చాలా బాగా పెళ్ళాయి, విపరీతమైనటువంటి హాస్యాన్ని పండిస్తున్నాయని ఎన్నో ఫోన్ కాల్స్ నాకు. నిజంగా ఆ విషయం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక సినిమా హిట్ అయ్యి ఆ సినిమాలో ఒక నటుడికి మంచి పేరు వచ్చిందంటే అంతకంటే సంతృప్తి వేరే ఉండదు. ఈ సినిమాలో మన రవితేజ గారు, హీరో రవితేజ గారు చేసిన డ్యూయల్ క్యారెక్టర్, 2 పాత్రలు ఒకదానికొకటి భిన్నంగా అద్భుతంగా చిత్రీకరించారు దర్శకులు రమేష్ వర్మ గారు. ఈ సినిమా దర్శకత్వం వహించడానికి చూపించిన మెళుకువలు చాలా ప్రశంసనీయంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. లేకపోతే ఒక నవ్వుతూ వెళ్ళినటువంటి ఒక క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్లో అతను ఏంటి అని చెప్పినప్పుడు ఆ సిస్టర్ సెంటిమెంట్ మీద అన్నగారు పరుచూరి బ్రదర్స్ వాళ్ళు రచించిన అట్లాంటి ఆ సెంటిమెంట్స్, యాక్షన్స్ ఎలా రాస్తారో మీ అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల అది ఇవాళ బీసీల్లో బాగా పట్టి ఏ సెంటర్స్లో ఈ కామెడీ సీన్స్కి సంబంధించి మొత్తం అంతా సినిమా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిందంటే దట్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ హీరో అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ ది ఫిలిం. మోరోవర్ ఈ సినిమాకు సంబంధించిన శాన్వి ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్ చాలా, అంటే ఈ సినిమా బాగా చేద్దామని డైరెక్టర్కి ఉండొచ్చు, బాగా చేద్దామని ఆర్టిస్టులకు ఉండొచ్చు, అందరికీ ఉండొచ్చు, కానీ ఆ కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రయోజనాన్ని సమకూర్చేటువంటి మంచి ప్రొడ్యూసర్ దొరకాలి. అటువంటి ప్రొడ్యూసర్స్ శాన్వి ప్రొడక్షన్స్ ఆ బ్యానర్లో ఈ సినిమా ఇంత హిట్ అయినందుకు నేను మనస్ఫూర్తిగా ఆనందిస్తూ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము ఒక సూత్రాన్ని నమ్ముతామండి, సక్సెస్ఫుల్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ ఆన్ అదర్ ఫేస్ అని. మొన్న చెప్పినట్టు ఈ సినిమా చూస్తా అంటే ఇంతకుముందు హిట్ అయిన ఒక సినిమా ఫార్మేట్ గుర్తొస్తుంది, నరసింహనాయుడు ఫార్మేట్. కానీ ప్రతి సినిమా, దీనికి ఉదాహరణ మీకు ఏంటంటే, ఒక అనసూయమ్మ గారు అల్లుడు అత్త ఫార్మేట్ అయితే వెనకాల ఒక బొబ్బిల్ రాజా, ఒక అత్తకేముడు, ఒక అల్లరి అల్లుడు, ఇవన్నీ వస్తాయి అట్లా. బట్ కొత్త ముఖం మీద అద్భుతంగా
ఆ కథని చూస్తారు అనే విశ్వసించే వాళ్ళం మేము. ఎందుకంటే కథలు కొత్త ఎప్పుడు దొరకవండి, ఎక్స్ప్రెషన్ మాత్రమే దొరుకుతుంది. సినిమా ఉన్నాయే 36 పాయింట్లు, మరి 36 పాయింట్లు ఇప్పటికే 5,000 సినిమాలు వచ్చేసి ఉన్నాయి. సో ఆ పాయింట్ రాకుండా మళ్ళీ కథ రాయటం అనేది ఎవరి వల్ల కాదు. థీసిస్ చేసినాను కాబట్టి చెబుతున్నాను, నీకు ఆ 36 దాటి ఎవరు కథ రాయలేరు. ఈ సినిమా మరి రెండో వారానికి ఇందాక వారు చెప్తున్నారు రాయలసీమలో 2,60,00,000 షేర్ చేసింది అని. అంటే దాని స్ట్రెంగ్త్, మాస్ స్ట్రెంగ్త్, రవితేజకు ఉన్న స్ట్రెంగ్తే మా స్ట్రెంగ్త్, ఆ ఏరియా మా స్ట్రెంగ్త్. సో ఒక అంత అద్భుతమైన షేర్లు చేస్తూ ఈ సినిమా రోజు రోజుకి బలపడుతుంది. కాకపోతే ఏంటంటే మీ అందరికీ తెలిసిన వాస్తవం, మొదట 2-3 రోజులు బాగా డిఫరెంట్గా చేసినటువంటి పరిస్థితి. మేము భయపడమండి, ఎందుకంటే మా చిత్రాలు చాలా చిత్రాలు స్టేట్ రౌడీ, కొండవీడి దొంగ, గరాన మొగుడు, అనసూయ గారు ఇలాంటి పచ్చి మాస్ సినిమాలు ఉంటాయి. ఆ పచ్చి మాస్ సినిమాలు ఒక ఫ్యాకల్టీకి నచ్చవు. కాబట్టి ఆ టాక్ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుందన్నమాట. బట్ ఇది చూస్తే చక్కగా నిజంగా ఫస్ట్ హాఫ్ని రవితేజ, బ్రహ్మానందం ఎలా మోసుకెళ్ళారో సినిమా చూసిన వాళ్ళు చెప్తానే ఉన్నారు. సెకండ్ హాఫ్లో సిస్టర్, మదర్ అంటే సవతి తల్లి, వాళ్ళిద్దరు సెంటిమెంటు, ఫాదర్ సెంటిమెంటు, 3 సెంటిమెంట్లు ప్లస్ యాక్షన్ డ్రామా, ఫ్యాక్షన్ డ్రామా, ఈ 2 కొత్త అన్నమాట. ఒక ఫ్యాక్షన్ డ్రామాకి తండ్రి, పినతల్లి కూతురు, ఈ ముగ్గురు యొక్క డ్రామాని మిక్స్ చేయటం అనేది నావల్ పాయింట్. ఇది ప్రేక్షకులకి, మహిళా ప్రేక్షకులకి, మాస్ ప్రేక్షకులకి 100% నచ్చే సినిమా. నాకు నచ్చిందంటే వాళ్ళిద్దరూ నచ్చుతుంది. ప్రేక్షకులందరికీ కాదండి, కుటుంబంలోనే ఫాదర్ ఉంటారు, వైఫ్ నచ్చదు, వైఫ్ నచ్చితే కొడుకు నచ్చదు. ఎందుకు మా నాన్నగారు, మా అమ్మగారు, మా అన్నయ్య నాగేశ్వరరావు ఫ్యాన్స్, నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఒకే కుటుంబంలో. ఎన్టీ రామారావు అంటే నాకు ఇష్టం, ఎందుకంటే మరి అక్కడే కదా ఉన్నాను, ఆ ఇంట్లోనే సినిమా ఏంటంటే అందరి చేత ఒప్పించగలగాలి, అంతే. అది కరెక్ట్. ప్రత్యేకంగా ఈ చిత్రం నిజంగా శాన్వి ప్రొడక్షన్స్ ఫస్ట్ టైం వాళ్ళు ఎన్ఆర్ఐలో ఉండి అక్కడి నుంచి వచ్చి ఈ సినిమా తీసినందుకు, రవితేజ హీరోగా, శ్రీదేవి, మరి కాజోలు, మా రోజా, మన అమ్మాయి తాప్సీ, ఈ తాప్సీ, ఈయన మన రవితేజ, వేణుమాధవ్, వీళ్ళు నలుగురు, ఆ బుడ్డాడు ఒకడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, పేరు భరత్. వీళ్ళు నలుగురు ఫస్ట్ హాఫ్ని ప్రాక్టికల్గా మోసుకెళ్ళారు, అలా తీసుకెళ్ళిపోయారు అంతే. నిజానికి కథ సెకండ్ హాఫ్లో ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో కథ లేదు అనే అనుమానం రాలేదంటే కారణం బ్రహ్మానందమే. అంత అద్భుతంగా ఆ టైంలో కూడా నన్ను తిడుతున్నారు ఇప్పుడు. నిన్ను అవును, వీడు ఉన్నప్పుడు సెకండ్ హాఫ్లో ఎందుకు లేవు నువ్వు, ఎందుకు లేవని తిడుతున్నారు. అదేంటంటే ఇప్పుడు నేను అదే అంటామన్నా, నిన్ను సెకండ్ హాఫ్లో ఎక్కడ తీసుకురావాలని నువ్వు కొత్త సినిమా రాస్తున్నావు, ఇప్పుడు భయం వేస్తుంది, నేను సెకండ్ హాఫ్లో ఎక్కడ వేయాలో సీన్లను ఆలోచిస్తున్నాను అనమాట, నవ్వుతున్నాడుతాను. ఈ శాన్వి ప్రొడక్షన్స్ వారు మరిన్ని చిత్రాలు తీయాలని ఈ విజయాన్ని ఆధారం చేసుకుని నేను వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.